అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ పొగాకు వాడకాల్ని వ్యతిరేక నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రీమతి వి సుజాత గారు, అదేవిధంగా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ కాదరవల్లి గారు, అదేవిధంగా డాక్టర్ యశ్వంత్ గారి సారథ్యంలో ఈరోజు డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం నెల్లూరు నుంచి గుప్తా పార్కు స్టౌనస్ నవాపేట సందపేట వరకు జనేంద్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ అండ్ 24th ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ విక్రమసింహపురి విశ్వవిద్యాలయం క్యాడెట్స్ యొక్క సహకారంతో ఈ ర్యాలీని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఈ పొగాకు ఉత్పత్తుల యొక్క వాడకం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరికీ ఒక చైతన్యాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక అవగాహనని తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ లెఫ్టినెంట్ కమాండర్ అండ్ కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి గణేష్ గోతంగవే గారి ఆదేశాల మేరకు కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల, అదేవిధంగా గవర్నమెంట్ ఆదర్శ ఉన్నత పాఠశాల ఎన్సీసీ క్యాడెట్స్, అదేవిధంగా 24th ఆంధ్ర బెటాలియన్ చీఫ్ ఆఫీసర్ అయినటువంటి బాలబ్రహ్మచారి గారు, మరి సిబిఐ నగర్ ఎన్సీసీ క్యాడెట్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రజల్ని చైతన్యపరచడం, ఈ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించేటువంటి కార్యక్రమంలో మనం చూస్తూనే ఉంటాం. ప్రతినిత్యము ఆర్టీసీ బస్సుల్లో కానీ, అదేవిధంగా రైళ్లలో కానీ పొగ తాగరాదు అని రాసి ఉంటారు. కానీ వాటిని ఎవరు కూడాను ఆచరించకుండా దాదాపు ఎవరో ఒకరు ఆ పొగాకు ఉత్పత్తుల్ని సేవించడము, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరంగా ప్రవర్తించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఒక సామాజిక బాధ్యతతో ఈ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని బహిరంగ ప్రదేశాలలో చేయకూడదనేటువంటి నిషేధం ఉన్నప్పటికీ కూడాను వాటిని అతిక్రమిస్తూ ప్రజలు చేస్తున్నటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. కాబట్టి చట్టరీత్యా అలాంటి వారిపైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ యొక్క పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని బహిరంగ ప్రదేశాలలో మనం నివారించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా యువతరం ఒక ప్యాషన్గా సిగరెట్లు తాగడము, లేకపోతే ఇంకొకటి సేవించడం అనేటువంటి వాళ్ళు భావిస్తూ మరి వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని కూడా గుల్ల చేస్తూ మరి అన్ని విధాల సమాజానికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తూ మరి అన్ని విధాలా కూడాను ఆరోగ్యరీత్యా కూడాను ఇబ్బందులు పాలవుతూ అనేక క్యాన్సర్ కారక వ్యాధులకు భారీ అవుతూ మరి ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజానికి వాళ్ళు విఘాతం కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొగాకు ఉత్పత్తుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఒక సంపూర్ణమైన అవగాహనని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ర్యాలీలు ఎన్ని చేసినప్పుడు కూడా ప్రయోజనం ఉండదు. తద్వారా ఈ సమాజాన్ని మనం మంచి చేయాలన్నప్పుడు అందరూ కూడా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తూ మరి ఈ గుట్కాలు కానీ, అదేవిధంగా పాన్ పరాగాలు ఒకటని కాదు, ఈ ఉత్పత్తుల వాడకాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటన్నిటినీ మనము దూరంగా ఉన్నప్పుడే వాటికి మనం అందరం కూడా బాగుంటాము. ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఉన్నప్పుడే ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశాన్ని మనము చూడగలమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు నరేంద్ర బాబు. నేను సెకండ్ ఆఫీసర్గా కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల భక్తవత్సల నగరాల్లో పనిచేస్తున్నాను. అదేవిధంగా ఆదర్శ ఉన్నత పాఠశాలలో థర్డ్ ఆఫీసర్గా పెంచిరెడ్డి గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా వివిధ పాఠశాలలో, కళాశాలల నుంచి జనేంద్ర నేవల్ క్యాడెట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందరూ కూడా నమస్కారం.